హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ చాట్. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మూవీ వచ్చేసి స్వాగ్, యాక్టెడ్ బై శ్రీ విష్ణు గారు అండ్ డైరెక్టెడ్ బై హసిత్ గోలి గారు. సో ఫస్ట్ థింగ్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మూవీ వస్తుందంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళ ప్రీవియస్ వర్క్ అయిన రాజరాజ చోర అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో వాళ్ళ నుంచి వచ్చిన సెకండ్ ఫిలిం వచ్చేసి ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చారు. యాక్చువల్ చెప్పండి, ఇది కూడా ఒక కమర్షియల్ సినిమానే. బట్ వాళ్ళు చూపించిన విధానం ఒక ఎక్స్పెరిమెంట్గా చూపించారు. సో వాళ్ళు తీసుకున్న పాయింట్ వచ్చేసి ఒక సెన్సిటివ్ టాపిక్ అనమాట, ప్రజెంట్ నౌ డేస్లో జరుగుతున్నది. సో ఆ సెన్సిటివ్ టాపిక్ని ఎక్కడ డివైడ్ చేయకుండా మంచి కమర్షియల్ వేలో అండ్ ఎంటర్టైన్మెంట్ వేలో చూపించడంలో అయితే దర్శకుడు అయిన హర్షిత్ గోలి గారు అయితే సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు. సో నౌ టాక్ అబౌట్ ద మూవీ. సో నాకు ఎలా అనిపించింది ఫస్ట్ చెప్తాను. సో మూవీ అయితే నాకు నచ్చింది. ఇంతకు చెప్పాలంటే ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అని చెప్పేసి అనిపించింది. బికాజ్ నాకు మూవీలో చెప్పిన ఎమోషన్కి నేను కరెక్ట్ అయ్యాను. సో అందువల్ల నాకు మూవీ అయితే బాగా ఎక్కింది అనమాట. సో నౌ టాక్ అబౌట్ ద మూవీ. సో మూవీకి ఉన్న ద వన్ అండ్ ఓన్లీ ప్లస్ పాయింట్ ఈజ్ శ్రీ విష్ణు గారు. లిటరలీ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీకి ఇచ్చాడు. అండ్ తను ప్రాణం పెట్టాడని చెప్పేసి ఆ స్క్రీన్ మీద చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఈజ్ లిటరలీ ఫినామినల్ అని చెప్పేసి. ఈ సినిమాని వితౌట్ శ్రీ విష్ణు గారు ఐ కాంట్ ఇమాజిన్ అనమాట. సో ఎవరు తీస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే శ్రీ విష్ణు గారు ఇచ్చారు. సో ఆఫ్టర్ శ్రీ విష్ణు గారి తర్వాత ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే అదే దర్శకుడు హర్షిత్ గోలి గారు. సో ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఈ మూవీ డైరెక్టర్ రాసుకున్న పాయింట్ అయితే కొంచెం సెన్సిటివ్ టాపిక్ అనమాట. ప్రజెంట్ నా వీడియోస్లో జరుగుతున్న ఒక డిస్క్రిమినేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల అయితే జరుగుతుంది అనమాట ఈ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి. సో ఈ యొక్క సెన్సిటివ్ టాపిక్ని మంచి ఎంటర్టైన్మెంట్ వేలో మంచి తీసుకెళ్ళని చెప్పి నాకు అనిపించింది. అఫ్ కోర్స్ సినిమాలు బొక్కలు లేవంటే ఉన్నాయి. కొన్ని సీన్స్లో డ్రాగ్ ఉంటుంది అండ్ కొన్ని సీన్స్లో స్లోగా వెళ్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ అవసరం అనిపిస్తుంది, ఎస్పెషల్లీ సాంగ్స్. సో ఒక సాంగ్ వస్తుంది, అది ఎందుకు రాబోయే అని చెప్పి అనిపించింది అనమాట. అది మూవీ లెంత్ పెంచడం కాకపోతే ఎందుకని చెప్పేసి నా పర్సనల్ ఫీలింగ్ అది. సో అసలు సాంగ్స్ అవసరం అంటారా? సో దీని మీద మనం ఇంకో వీడియో చేసుకుందాము. సో ఇప్పుడు టాక్ అబౌట్ ద మూవీ. సో మూవీకి బీజిఎం కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ రాజవంశీకులు చెప్తారు కదా, ట్రైలర్లో చెప్పినట్టు స్వాగ్ రాజవంశీలు అని చెప్పేసి. సో ఆ స్వాగ్ రాజవంశీల గురించి ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో చూపించేటప్పుడు ఆ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ సీన్స్ ఎలివేట్ అయింది బికాస్ ఆఫ్ బీజిఎం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బట్ నార్మల్ టైంలో నార్మల్ సీన్స్ ఉంటాయి కదా, నార్మల్ సీన్స్లో అంత నోటీస్ చేసే విధంగా అయితే బీజిఎం అయితే లేదు. బట్ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో మాత్రం కుమ్మతలు వేశాడు. అండ్ యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన పర్ఫార్మెన్స్లో వాళ్ళకి ఇచ్చినట్టు చేస్తారు. అండ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ ద మూవీస్, ఏ క్యారెక్టర్ని కూడా ఒక వీళ్ళకి పెట్టాలి ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి అయితే పెట్టలేదు అనమాట. ఈచ్ క్యారెక్టర్కి ఒక స్టోరీ ఉంటుంది, ఒక మోటివ్ ఉంటుంది అనమాట. సో దట్స్ అ గుడ్ థింగ్ అబౌట్ దిస్ మూవీ. సో ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎటువంటి ప్లేస్ కంటెంట్ లేదు. ఆఫ్ కోర్స్ మన శ్రీ విష్ణు గారి ట్రేడ్ మార్క్ లేని ఒక స్పీడ్లో ఫాస్ట్ ట్రాక్ డైలాగ్స్ ఉంటాయి కదా, సో అది ఇందులో కూడా ఉందన్నమాట. సో నోటిసబుల్ అనమాట. సో ఈ వీక్ అయితే ఈ మూవీ మీకు నచ్చొచ్చేమో. అండ్ ఇన్ఫాక్ట్స్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ ఆల్సో. ఈ మూవీలో చెప్పిన ఎమోషన్కి మీరు కనెక్ట్ అవుతే మాత్రం యూ విల్ లైక్ ఇట్ అండ్ యూ విల్ లవ్ ఇట్. బట్ ఒకవేళ మీరు ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోతే మాత్రం మీకు జస్ట్ యావరేజ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో దిస్ అవర్ రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి అండ్ ఇలాంటి పన్నెండు వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టే ట్యూన్డ్ టు సినీ చాట్.